పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఈ A22. ఈ A22 గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియా మీదుగా చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటంటే ఈ A22 మూవీ గురించి టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్ కటింగ్, అలాగే స్టోరీ థీము, దీనికి సంబంధించింది ఒక భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ A22. ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ A22 మూవీకి ఈ టైటిల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ టైటిల్ ఈవెంట్ ఎలా ఉంటుందంటే, మన గతంలో వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వారణాసి, ఈ వారణాసి మూవీకి హైదరాబాద్లో పాన్ ఇండియాగా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిప్స్ ఒకటి రిలీజ్ చేసి స్టోరీ థీమ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా. అదే తరహాలో మన అల్లు అర్జున్ అట్లీ మూవీ గురించి అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే సస్పెన్స్ కదా మీకు, అదైతే ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అది ఏమీ లేదండి, మన ఏప్రిల్ 8న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అయితే ఉందండి. ఈ బర్త్డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక టైటిల్ అనౌన్స్మెంట్, అలాగే అల్లు అర్జున్ నుంచి ఫస్ట్ లుక్, అలాగే ఈ స్టోరీకి సంబంధించిన ఒక థీమ్ వీడియో అయితే రిలీజ్ చేయడానికి అయితే ఈ అట్లీ మూవీ టీం వారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది మన సన్ ఫిక్సర్ బ్యానర్ లో వస్తుందండి. సన్ ఫిక్సర్ తమిళ్లో పెద్ద సెన్సేషన్ బ్యానర్, చాలా క్వాలిటీగా తీస్తారు సినిమాస్ ని. ఆ బ్యానర్ లో వస్తున్న మూవీ అవడం వల్ల కూడా కొంచెం హైప్ అయితే ఎక్కువనే ఉంది. ఇంకా మన అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే రీసెంట్ టైంలో పుష్ప 2, ఈ పుష్ప 2 మూవీ గురించి అందరికీ బాగా తెలుసు కదా. కలెక్షన్ వైజ్గా మంచి రికార్డ్స్ అయితే నెలకొల్పింది. అలాగే మన తెలుగులో వచ్చిన కలెక్షన్స్ కంటే మన నార్త్ ఇండియాలో వచ్చిన కలెక్షన్సే ఎక్కువ ఈ పుష్ప 2 మూవీకి. పుష్ప 2 మూవీతో మన అల్లు అర్జున్కి అయితే నార్త్ ఇండియాలో అయితే మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ముందు చిత్రాలు అయితే పాన్ ఇండియా వైజ్గా మన అల్లు అర్జున్ అయితే రిలీజ్ చేయలేదు. మన రాజమౌళి సలహా మేరకు ఈ పుష్ప 2ను అయితే పాన్ ఇండియా వైజ్గా మన సుకుమార్ గారు అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్గా బాహుబలి అయితే పాన్ ఇండియాలోకి అడుగు పెట్టింది మన రాజమౌళి డైరెక్టర్. ఆ డైరెక్టర్ని మన సుకుమార్ గారు సజెషన్ తీసుకొని ఈ పుష్ప 1, పుష్ప 2 అయితే రిలీజ్ చేశారు. సక్సెస్ఫుల్ గా రెండు కూడా, మన బాహుబలి అలాగే సక్సెస్ అయింది, పుష్ప కూడా అదే తరహాలో సక్సెస్ అయింది. ఇంకా అప్పటి నుంచి నార్త్ ఇండియాలో మన అల్లు అర్జున్ గురించి అయితే సెపరేట్ గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ గురించి అయితే భారీ బజ్ ఉంది. ఎందుకంటే మనకి నార్త్ లోను అల్లు అర్జున్కి మంచి క్రేజ్ ఉంది. అలాగే డైరెక్టర్ తమిళ్ కాబట్టి కోలీవుడ్ లో కూడా ఈ సినిమాకి అయితే మంచి ఉంది. ఇంకా తెలుగులో అయితే మన అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఈ మూవీ గురించి అయితే మంచి బజ్ ఉంది. కాబట్టి మన పాన్ ఇండియా వైజ్ గా ఈ మూవీ అయితే సక్సెస్ అవడానికి రీజన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఏప్రిల్ 8న జరగబోతున్న ఈ టైటిల్ అనౌన్స్మెంట్, అలాగే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఎలాగ ఉండబోతున్నాయని అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఏగర్గా అయితే ఈ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన అల్లు అర్జున్ నుంచి వస్తున్న బిగ్ ప్రాజెక్ట్, ఈ మూవీ కానీ సక్సెస్ అయితే అల్లు అర్జున్ మరో రేంజ్కి అయితే సక్సెస్ఫుల్గా వెళ్తాడండి. ఎందుకంటే మన పుష్ప 2 మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది, కానీ ఈ మూవీ కూడా సక్సెస్ అయింది అనుకో వెంటనే ఇంకా అల్లు అర్జున్ స్టార్డమ్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇంక ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్స్ వచ్చేసి ముఖ్యంగా మెయిన్ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకొనె గారు అయితే నటిస్తున్నారండి. ఇంకా రష్మిక మందన్ ఉందని అంటున్నారు ప్రతినాయక పాత్రలో. అది ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ అవ్వలేదు. 90% అయితే ఉండడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదండి, ఇంకా మెయిన్ విలన్ వీటి గురించి అయితే ఇంకా ఎక్కడ కూడా లీక్ చేయలేదు. ఇంకా అట్లీ గారు అయితే సినిమాలు అయితే బాగుంటాయండి. ఈ మాస్ కంటెంట్ ఎక్కువగా యూజ్ చేసి హై లెవెల్లో తీస్తారు. అట్లీ గారు ఫస్ట్ టైం అనుకుంటా ఈ అల్లు అర్జున్ మూవీని సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ లో తీయడము. మన అల్లు అర్జున్ కి ఈ మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుందో మనం అయితే వేచి చూద్దాం. అలాగే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్, మగ అభిమానులు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎందుకంటే మీకు ఉపయోగం, మనం చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎప్పుడైనా చూడాలనుకుంటే వెంటనే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది.